కామెంట్ చేసో ట్వీట్ చేసో మళ్ళీ మీ మార్కెట్ మీరు పెంచుకునే కార్యక్రమంలో భాగంగా ఇలా మాట్లాడారా? మీకు నిజంగా అంత ప్రేమే ఉంటే, ఇండస్ట్రీ మీద అంత ప్రేమే ఉంటే, మరి అదే ఇండస్ట్రీలో మరి సూపర్ స్టార్ ఎన్టీఆర్ వారి కుటుంబంలో వారికి అవమానం జరిగినప్పుడు మీరు ఎందుకు రాలేదు? మీ మీడియా ప్రశ్నిస్తాను సార్. ముందుగా మీకు ప్యానల్లో ఉన్నటువంటి ప్యానలిస్టులకి అందరికి కూడా నమస్కారాలు. అదేవిధంగా 99 వీక్షిస్తున్నటువంటి ప్రేక్షకులకు నమస్కారాలు సార్. ఇప్పుడు మా సోషల్ మీడియా అనే కాదు సార్, ఇది సగటు ప్రతి ఒక్కరికి ఉన్నటువంటి బాధ. ఇప్పుడు కొండా సురేఖ గారిని ట్రోల్ చేసిన, లేదంటే భువనేశ్వరి గారి మేడం గారిని ట్రోల్ చేసిన, సమంత గారిని ట్రోల్ చేసిన తప్పే. ఎవరైనా ఒక ఆడకూతు మీద, మన భారతదేశంలో ప్రధానంగా మహిళలను గౌరవించే దేశం మన దేశం. మహిళలను గౌరవించే దేశంలో ఒక చట్టసభలో, అంటే ఏదైతే భారతంలో చట్టసభలో ద్రౌపది మాతను తాగి వివస్త్రను చేసి ఆ రోజు చేసినటువంటి కార్యక్రమం వల్ల ఆ కౌరవులే తుడిచిపెట్టుకొని పోయారు. అదేవిధంగా ఈ కలియుగంలో ఒక చట్టసభలో, దేవాలయం లాంటి చట్టసభలో ఏమీ సంబంధం లేనటువంటి ఆమె పాటికి ఆమె చేసుకుంటూ, ఆమె వర్కులు చేసుకుంటూ, ప్రజాసేవలో 40 సంవత్సరాల రాజకీయ జీవితంలో ఏ రోజు కూడా బయట వచ్చిన పాపాను పోనాయన. అదేవిధంగా వాళ్ళ తండ్రి గారు ఒక మంచి ప్రపంచవ్యాప్తంగా విశ్వవిఖ్యాత నట సార్వభౌముడిగా వెలిగిన రోజు కూడా ఆమె ఆ రోజు బయట రాల. అలాంటి ఒక గొప్ప కుటుంబంలో పుట్టిన ఒక ఆడబిడ్డను, అంటే గొప్ప కుటుంబంలో పుట్టిన, మామూలు కుటుంబంలో పుట్టిన ఆడబిడ్డే, కానీ అంత కుటుంబంలో కూడా అన్ని కార్యక్రమాలు ఉన్నా కూడా ఏ రోజు కూడా ప్రజా జీవితంలో రానటువంటి, పబ్లిక్ గా ఎన్నికల్లో కానీ లేకపోతే ఇంకో దాంట్లో కానీ రానటువంటి ఒక తల్లిని పట్టుకొని ఇష్టానుసారం మాట్లాడినప్పుడు, అంటే నేను సమంతాను మాట్లాడినప్పుడు సమంతాను గురించి మీరు అపోజ్ చేయడం నేను తప్పు కాదు అని అది తప్పు అని నేను చెప్పట్లే. ఈ నోరు ఆ రోజు ఎక్కడికి వెళ్ళింది అని అడుగుతున్నాను. జూనియర్ ఎన్టీఆర్ఏ కాదు, సినీ పరిశ్రమలో ఉన్నటువంటి ఎదవలందరినీ కూడా అడుగుతున్నాను. నేను ఈ మాట ఎందుకు అడుగుతున్నానంటే, ఈ వెధవలు ఆ రోజు కానీ స్పందించుంటే ఈ రోజు ఈ ఎదవలకి ఈ గతి వచ్చిండేది కాదు. ఆ రోజు జగన్ అనేవాడు తంతాడని వీళ్ళని, జగన్ అనేవాడు ముఖ్యమంత్రిగా ఉన్నాడు కాబట్టి ఆ రోజు ఏదన్నా మాట్లాడితే తంతాడని, వీళ్ళ ఆస్తులు పోతాయని, వీళ్ళ సినిమాకు పర్మిషన్లు ఉండవని చెప్పి ఆ రోజు నిష్కారణంగా ఒక తల్లిని మాట్లాడకుండా నిమ్మకుండా వీళ్ళ వ్యాపారం కోసం, వీళ్ళ వ్యాపార లబ్ధి కోసం ధృతరాష్ట్రుల్లాగా చెవులుండి వినలేనటువంటి ఇదిలాగా, కళ్ళుండి చూడలేనటువంటి కబోదుల్లాగా ఆ రోజు మిన్నకుండిపోయినారు. ఈరోజు చంద్రబాబు నాయుడు గారు కూటమి అధికారంలో ఉంది కాబట్టి ఆయన పెద్దగా పట్టించుకోడు కాబట్టి వీళ్ళు మాట్లాడుతున్నారు. ఆ రోజు ఎక్కడికి పోయింది ఈ నోర్లు పడిపోయాయా? మూగపోయిందా వీళ్ళ నోరులు ఏమన్నా? ఆ రోజు కూడా ఒక ఆడకూతురికే కదా జరిగింది. దాన్ని ఖండించాలి కదా. కొండా సురేఖ గారిని రఘునాథన్ అనే ఎక్కడి నుండి వచ్చిందండి ఇది? రఘునాథ్ గారు కొండా సురేఖ గారికి ఒక నూలు దండ వేశాడు. ఆ నూలు దండను బట్టి వీళ్ళు ట్రోల్ చేశారు అని ఆవేశంగా ఆమె ఏదో మాట్లాడి ఉండొచ్చు. కానీ ఆ మాటలు నేను సమర్థించడం లేదు. ఒక బాధ్యతాయుతమైనటువంటి పదవిలో ఉన్నప్పుడు మనం మాట్లాడే ప్రతి ఒక్క మాట ప్రజలకు వెళ్తుంది. దాన్ని మనం చూసుకొని మాట్లాడి ఉండాలి. నేను దాన్ని సమర్థించట్లే. కానీ కొండా సురేఖను ట్రోల్ చేసినప్పుడు కూడా వీళ్ళు మాట్లాడాలి కదా. ఆమె కూడా ఆడకూతురే కదా. ఆ రోజు మాట్లాడలేదే. అంటే వీళ్ళ ఇంటికి వస్తే మాత్రమే, వీళ్ళకి సంబంధించిన వాళ్ళకి ఇంటికి వస్తే మాత్రమే ఆడకూతురు, మిగతా వాళ్ళు ఆడకూతురు కాదా? సమాజంలో బాధ్యతాయుతమైనటువంటి మీరు ఒక పౌరులుగా ఉండేటప్పుడు ఎవరికి అన్యాయం జరిగినా, ఎవరికి ఏమి జరిగినా ఖండించాలా, నిష్పక్షపాతంగా ఖండించాలా. మీరు ఆ రోజు ఖండించుంటే ఈ రోజు ఇది రాదు. అందరూ కూడా సినిమా రంగంలోనే కాదు, ఆంధ్రప్రదేశ్లో కానీ తెలంగాణలో కానీ ఎక్కడైనా కూడా దేశంలో ఒక ఆడకూతురి మీద అన్యాయం జరిగితే స్పందిస్తారు, బాధ్యతాయుతమైన వాళ్ళు స్పందిస్తారు అని
ఎవడన్నా ట్రోల్ చేసేవాడికి భయం ఉండేది. చట్టసభలో చేస్తే స్పందించరా? పవన్ కళ్యాణ్ గారిని గురించి 2 భార్యలు 3 భార్యలు పవన్ కళ్యాణ్ అటు చేసినాడు ఇటు చేసినాడు అంటే పవన్ కళ్యాణ్ గురించి స్పందించరా? అదే సినీ యాక్టరే కదా పవన్ కళ్యాణ్ గారు కూడా. పవన్ కళ్యాణ్ గారు చేసిన తప్పేంటి? పవన్ కళ్యాణ్ గారి మీద అంత ట్రోల్ చేస్తే ఎందుకు స్పందించలేదు ఆ రోజు వీళ్ళు? అంటే వీళ్ళకు పనికొచ్చే వాళ్ళు మాత్రం ఉంటేనే స్పందిస్తారా? లేదు జగన్మోహన్ రెడ్డి తంతాడు అని వీళ్ళు స్పందించలేదా? వీళ్ళు మాట్లాడితే తంతాడనే ఏమన్నా స్పందించలేదా? కాబట్టి ఈ సినిమా యాక్ట్ అంటే ఏ ఆడకూతురు మీద జరిగినా మనం స్పందించాలా, నేను దాన్ని సమర్థించడంలా. కానీ పక్షపాత ధోరణిని అవలంబించడం చాలా తప్పని ఈ సందర్భంగా తెలియజేస్తున్నా. ఇక రెండో విషయానికి వస్తే, ఈరోజు సనాతన ధర్మం పరిరక్షణకి నడుం బిగించినటువంటి పవన్ కళ్యాణ్ గారికి సెల్యూట్ చేస్తున్నా నేను. సనాతన ధర్మాన్ని కాపాడాలి. సనాతన ధర్మం అనేది కనుమరుగైపోతుంది. వేరే మతాల మీద వేరే దాని మీద దాడి జరిగినప్పుడు మూకుమ్మడిగా వాళ్ళు వచ్చేస్తున్నారు. కానీ ఈరోజు హిందూ మతం మీద దాడి జరిగితే మనం ఓట్ బ్యాంక్ లాగానే చూస్తున్నాం. హిందూ మతాన్ని అడ్డంగా వేసుకొని వస్తే మనకు ముస్లిమ్స్ ఓట్లు వేయరేమో, క్రిస్టియన్స్ ఓట్లు వేయరేమో అనేది చూస్తున్నాం. కానీ ఇది సనాతన ధర్మం, మన హిందూ దేశం. ఇది హిందూ దేశంలో కూడా లౌకిక వాదంలో ఉన్నా కూడా, లౌకికవాదం అనేది మనలో ఉన్నటువంటి హిందువుల్లో ఉన్నటువంటి గొప్ప భావం వల్ల మనం లౌకికవాదాన్ని తీసుకొస్తున్నాం. మన మీద కొంచెం చిన్న చూపు చూసినా అన్ని మతాలని హక్కును చేసుకొని మనం ముందుకు పోతున్నాం. కానీ అన్ని మతాలని హక్కును చేర్చుకొని ముందుకు పోయే సందర్భంలో హిందూ మతము మైనారిటీ అయిపోతా ఉంది అనేది బాధ. ఈరోజు పవన్ కళ్యాణ్ గారు తీసుకున్నటువంటి నిర్ణయం నా భూతో నా భవిష్యత్, దాంట్లో ఎలాంటి భేదాభిప్రాయం లేదు. ఈరోజు లడ్డూ విషయమే కాదు, ఇక్కడ ఒక ఒక మఠం ఉందండి. ఆ మఠంలో ఒక అటెండర్గా పనిచేస్తున్నాడు. అతని పేరు మర్చిపోయాను, కానీ అటెండర్గా పనిచేస్తున్నటువంటి అతను దాదాపు 300 కోట్లు దొబ్బేశాడండి డబ్బులు. 300 కోట్లు ఈ 5 సంవత్సరాల కాలంలో దొబ్బేస్తే దాని మీద కేసు అయితే ఆ కేసును బయట రానికుండా నిర్వీర్యం చేసేసి అక్కడ ఉన్నటువంటి అధికారులు, పోలీసు యంత్రాంగం, ఈ ఐఏఎస్లు, అప్పుడున్నటువంటి బోర్డు మెంబర్లు, ఎవరైతే అధర్మారెడ్డి ఉన్నాడో ఈ అధర్మారెడ్డి వీళ్ళందరూ కూడా పనిచేసుకుని అతని దగ్గర 100 కోట్లు 150 కోట్లు ఉంది, అది లాగతాము అని చెప్పినారు. నాకు ఒక అనుమానం, ఇప్పుడు ఎవరైతే అటెండ్ ఉన్నాడో అతను